Hey guys, welcome back to my channel Sandeep Space. Guys, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం వచ్చుంటే లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. మై నేమ్ ఈస్ సందీప్. నేను ఐర్లాండ్లో తెలుగు వ్లాగ్స్ చేస్తాను. ఇవాళ మన టాపిక్ ఏంటంటే ఐర్లాండ్లో స్టూడెంట్కి మంత్లీ ఎక్స్పెన్సెస్ అండ్ ఎర్నింగ్స్. ఒక ఐర్లాండ్ స్టూడెంట్ మంత్లో ఎంత ఖర్చు అవుతుంది, ఎంత సంపాదించగలరు స్టూడెంట్ వీసాలో అనేది మన టాపిక్ అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో గైస్, ఫస్ట్ మనం ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ ఐర్లాండ్లో స్టూడెంట్కి ఉండే మేజర్ ఎక్స్పెన్స్ ఏంటంటే హౌస్ రెంట్ అనమాట. ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అసలు రెంట్కి దొరకడమే చాలా కష్టం, అండ్ రెంట్స్ కూడా చాలా అంటే చాలా పెరిగిపోయాయి. సో ఈ రెంట్ ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకునేటప్పుడు మనం ఫస్ట్ మేజర్ సిటీ డబ్లిన్ గురించి మాట్లాడుకుందాం. మీకు డబ్లిన్ తెలియకపోతే, డబ్లిన్ అనేది ఐర్లాండ్స్ క్యాపిటల్ అనమాట. సో ఇక్కడే మన మెజారిటీ ఆఫ్ ద ఇండియన్ స్టూడెంట్స్ ఉన్నారు. సో ఇక్కడి నుంచి మొదలు పెడదాం. సో ఇక్కడ డబ్లిన్లో రెంట్ అరౌండ్ 500 నుంచి 600 యూరో ఉంటుంది, బిల్స్ కాకుండా. సో బిల్స్ అంటే ఏంటంటే వైఫై బిల్ ఒకటి, మళ్ళీ ఎలక్ట్రిసిటీ బిల్ ఒకటి, ఈ రెండు కలిపితే అరౌండ్ ఒక 50 యూరో అవుతుంది. సో టోటల్గా చూసుకుంటే మనకి 600 నుంచి 650 యూరో హౌస్కే వెళ్ళిపోతుంది అనమాట. ఈ సెకండ్ ఎక్స్పెన్స్ ఏంటంటే ఫుడ్ అనమాట. ఈ ఫుడ్ అరౌండ్ 150 టు 200 యూరో అవుతుంది. అది మన గ్రాసరీస్ తెచ్చుకొని వండుకుంటే. అదే లేకుండా మనకి కుకింగ్ రాదు, నేను రోజు బయట తినాలంటే అది అరౌండ్ 300 యూరో అవుతుంది. బట్ నా పర్సనల్ సజెషన్ అయితే గైస్, గ్రాసరీస్ తెచ్చుకొని కుక్ చేసుకోండి. బికాస్ ఇనీషియల్గా మనకి బయట తింటాం ఈజీగానే ఉంటుంది, కానీ నేను కూడా అలానే చేశాను కాబట్టి చెప్తున్నా. నాకు అసలు కుకింగ్ జీరో అంటే జీరో నాలెడ్జ్, కానీ నేను యూట్యూబ్ చూసి నేర్చుకున్నదే. సో నేనే చేయగలిగానంటే మీరు ఈజీగా చేయగలరు. సో గ్రాసరీస్ తెచ్చుకొని ఏదైనా ఒక 4 డిషెస్ పెట్టుకొని అవే రిపీటెడ్గా చేసుకోండి, అండ్ ఈ వీక్లీ వన్స్ బయట తినండి సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ మన మెజారిటీ ఆఫ్ ద ఖర్చు ఇక్కడే అవుతుంది. సో ఇలా చూసుకుంటే మనం ఇప్పుడు హౌస్ ఎక్స్పెన్సెస్ ప్లస్ ఫుడ్ రెండు కలిపితే అరౌండ్ 900 యూరో అవుతుంది. అండ్ ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ స్టూడెంట్స్కి రాగానే మీరు లీప్ కార్డ్ అప్లై చేసుకోండి. లీప్ కార్డ్ ఏంటంటే గవర్నమెంట్ స్టూడెంట్స్ వరకు సపరేట్గా ఒక కార్డ్ ఇచ్చిందనమాట, స్టూడెంట్ కార్డ్ లాగా. ఈ కార్డ్ అప్లై చేసుకుంటే మీకు నార్మల్ ఫేర్ మీద ఒక 50% ఆఫ్ ఉంటుంది దీని మీద, ఓన్లీ స్టూడెంట్స్ వరకే. సో మీరు ఇక్కడికి రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే లీప్ కార్డ్కి అప్లై చేసుకోవడం. ఇది అప్లై చేయడం చాలా ఈజీ. మన డేట్ ఆఫ్ బర్త్ ఒక 5 యూరో డిపాజిట్ చేస్తే వాడు కార్డ్ అప్లై చేయొచ్చు. అండ్ మనం కార్డ్ కలెక్ట్ చేసుకునేటప్పుడు మన స్టూడెంట్ ఐడి కార్డ్ ఏదైనా చూపిస్తే కార్డ్ వచ్చేస్తుంది. సో ఇవి మొత్తం ఎక్స్పెన్సెస్ గాయస్. ఓవరాల్గా చూడాలంటే ఒక 900 యూరో అనుకోవచ్చు డబ్లిన్లో ఉండాలంటే. సో ఇప్పుడు ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం. అసలు స్టూడెంట్ వీసాలో ఎంత ఎర్న్ చేయొచ్చు. స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు గవర్నమెంట్ మనకి 20 అవర్స్ పర్ వీక్ పని చేసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది. సో ఇక్కడ ఆల్రెడీ ఒక స్టాండర్డ్ రేట్ ఉంటుంది, దాన్ని బేసిక్ పే అంటారనమాట. ఇక్కడ బేసిక్ పే గంటకి 12 యూరో 60 సెంట్స్ అనమాట. ఇలా చూసుకుంటే వీక్కి 20 అవర్స్కి మనం అరౌండ్ 250 యూరో అలా సంపాదించవచ్చు. దాంట్లో ట్యాక్స్ పోయిన తర్వాత 220 నుంచి 230 యూరో దాకా వస్తుంది అనమాట. ఇలా చూసుకుంటే మనం మంత్లీ అరౌండ్ 920 యూరో సంపాదించవచ్చు ఆఫ్టర్ ట్యాక్స్ అనమాట. కానీ మన స్టూడెంట్స్కి ఎప్పుడన్నా హాలిడే పీరియడ్ అంటే కాలేజ్ లేనప్పుడు మనం 40 అవర్స్ పర్ వీక్ చేసుకోవడానికి కూడా పర్మిషన్ ఉంటుంది. సో అప్పుడు డబల్ ద అమౌంట్ వస్తుంది అనమాట. సో ఓవరాల్గా కంక్లూడ్ చేయాలంటే మనం ఎంత సంపాదిస్తామో అంతే ఖర్చు అవుతుంది కదా. వాటే మనకి జస్ట్ ఫర్ సర్వైవల్. సో మనం సేవ్ చేసుకునేది మ్యాక్సిమం ఏముండదు. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ హ్యాండ్ క్యాష్ పే చేస్తారు. హ్యాండ్ క్యాష్ అంటే ఇలా లీగల్గా రిజిస్టర్ అవ్వకుండా, ఇప్పుడు 12 యూరో 60 సెంట్స్ అనుకోండి, వాడు ఒక 10 యూరో ఇస్తాను గంటకి, కాకపోతే రిజిస్టర్ చేయడు, ట్యాక్స్ కట్టడు, ఇది ఉంటుంది. కాకపోతే ఇది ఇల్లీగల్. కాకపోతే కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నారు ఎక్స్ట్రా మనీ కోసం. సో ఇది గైస్ మన స్టూడెంట్ ఎక్స్పెన్సెస్ అండ్ ఎర్నింగ్స్. గైస్ నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ ఎలా ఎర్న్ చేసుకోవాలనేది. ఇదేదో నేను ఎక్కడో రీసెర్చ్ చేసి చెప్పిన టాపిక్ కాదు, ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో నేను స్టూడెంట్ వీసాలో ఉన్నప్పుడు ఏం చేశానో అదే వీడియో చేసి పెట్టాను. మీకు టైం ఉంటే ఒక్కసారి దాన్ని ఆ వీడియో చెక్ చేయండి. నేను చెప్పినట్టు ఈజీగా ఫాలో అవుతే అరౌండ్ 500 to 1000 యూరో ఎక్స్ట్రా ఇన్కమ్ ఖచ్చితంగా ఎర్న్ చేయవచ్చు. ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేయండి గైస్. సో హోప్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను ఇక్కడ ఐర్లాండ్కి వచ్చేవాళ్ళు ఈ 2025లో. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే, యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్. బాయ్.